సో హలో గైస్ అయితే అందరికీ ఇప్పుడైతే మనము సోలో వర్సెస్ డియో అయితే మనము స్టార్ట్ చేద్దాం. చాలా పదండి మ్యాచ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఈసారి దిగదిగానే ఫస్ట్ అయితే లూట్ చేసుకోవాలి. లూట్ అయిపోయాక ఇంకా ఇక్కడ ఏదో P90 ఉంది, P90 తీసుకుందాం. ఆగండి పదండి. నాకు తెలిసి ఇక్కడ ఎవరైనా ల్యాండ్ అయి ఉండొచ్చేమో, ల్యాండ్ అవ్వకపోవచ్చు, చూద్దాం. అక్కడ ఎవరో ఎనిమి ఉన్నారు, AWMతో డ్యామేజ్ ఇచ్చిండు, ఎక్కువ డ్యామేజ్ ఇచ్చిండు. సో అయితే మనం ఇప్పుడైతే కవర్ ఫైట్ అయితే ఆడదాం. ఎనిమి వచ్చేస్తుండు. ఫస్ట్ వీడికైతే హెడ్ షాట్ డ్యామేజ్ ఇచ్చేసాము. వీడికైతే ఇప్పుడు హెడ్ షాట్ డ్యామేజ్ ఇస్తా చూడండి. వా సూపర్ గైస్, ఏమన్నా పడ్డది హెడ్ షాట్, నైస్. ఇప్పుడు నేను ఈ యానిమేషన్ అయితే ఫస్ట్ స్పిన్కే తీసేసాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎనిమి ఉన్నాడు, వీడు ఆఫ్లైన్ అనుకుంటా. డ్యామేజ్ చూద్దాం, కదలట్లేదు వీడు. ఇంకా హెడ్ షాట్ పీకేద్దాం పదండి. పాపం ఆఫ్లైన్కి వెళ్ళినట్టున్నాడు, వాళ్ళ టీమ్మేట్ రివైవ్ ఇస్తారనుకుంటా వాడు ఆన్లైన్లోకి వచ్చాక. సో ఇక్కడ ఒక ఎనిమి ఉన్నాడు, కాకపోతే వీడు కవర్ ఫైట్ ఆడుతున్నాడు, అస్సలు బయటికి రావట్లేదు. డ్యామేజ్ ఇచ్చిండు కానీ నేను ఓపెన్కి వెళ్ళినా సరే వాడు ఓపెన్కి అయితే అస్సలు రావట్లేదు. ఇంకా మనం వీడిని పట్టించుకోకుండా మనం వెళ్ళిపోదాం పదండి. ఇంకా వీడు అసలు కవర్ ఫైట్ ఆడుతున్నాడు. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఉన్నాడు చూడండి, ఇది వీడికి కూడా డ్యామేజ్ అయితే ఇచ్చేసాం, ఫుల్ కిల్ కూడా చేసేద్దాం. ఇప్పుడైతే మనం టీవీ టవర్ దగ్గరకు వచ్చేసాము. టీవీ టవర్లో ఎక్కువ మంది ఉంటారు, బేసిక్గా జాగ్రత్తగా ఆడాలి, పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం కొంచెం కేర్ తీసుకొని ఆడాలి. ఎందుకంటే మన సోలో వర్సెస్ డియో కదా మనం ఆడేది. ఇప్పుడైతే మనం ఇద్దరికి ఒకేసారి హెడ్ షాట్ ఇవ్వడం వల్ల వాళ్ళైతే టీం వైపుట్ అయిపోయారు. ఇప్పుడు ఇంకా ఎనిమిస్ ఎక్కడైనా ఉన్నారేమో చూద్దాం పదండి. ఇంకా ఇక్కడైతే ఒక ఎనిమి ఉన్నాడు, కాకపోతే ఇక్కడ ఇద్దరు ఉన్నట్టున్నారు, కొట్టేద్దాం పదండి. బేసిక్గా నేను వీళ్ళైతే చాలా డ్యామేజ్ ఇచ్చి అయితే కొట్టాను, కాకపోతే నాకు ఒకడైతే కిల్ చేసేసాను. కాకపోతే ఇంకొకటి ఏం చేశారంటే ఇంకొకటి డ్యామేజ్ ఇచ్చేసరికి వాడు రివైవ్ ఇచ్చుకొని ఇంకా నన్ను అయితే వైప్అవుట్ చేసేసిండు. సో ఈ వీడియోకి అంతే గైస్, లైక్ టార్గెట్ అయితే 500 అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ఎప్పుడు ఆన్లో పెట్టుకోండి.